మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్మూర్ బీఆర్ఎస్ మార్చి ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. తమ వద్ద తీసుకున్న 20 కోట్ల రుణంతో పాటు వడ్డీ 25 కోట్లు మొత్తం కలిపి 45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆర్మూర్లోని జీవన్ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 20 కోట్ల రుణం తీసుకున్నారు. 2017లో ఆయన సతీమణి రజితారెడ్డి పేరు జీవన్ రెడ్డి ఈ లోన్ తీసుకోగా ఇప్పటి వరకు డబ్బు చెల్లించలేదు. దీంతో అసలు ప్లస్ వడ్డీ కలిపి 45 కోట్ల బకాయిందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. కాగా నోటీసుల అంశం ఇక స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. తమ వద్ద తీసుకున్న 20 కోట్ల రుణంతో పాటు వడ్డీ 25 కోట్ల మొత్తం కలిపి 45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియ. ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్ జీవన్ రెడ్డికి మరో షాక్ కలిగింది. తమ వద్ద తీసుకున్న 20 కోట్ల రుణంతో పాటు 25 కోట్లు మొత్తం కలిపి 45 కోట్లు కూడా చెల్లించాలంటూ కూడా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నిన్న నోటీసులు జారీ చేశారు. అయితే నిన్న ఆర్మూర్లో తన ఇంటి వద్దకు చేరుకున్నటువంటి కార్పొరేషన్ అధికారులు జీవన్ రెడ్డి ఇంటికి కూడా నోటీసులు అందించారు. అయితే ఈ మేరకు ఆర్మూర్ జీవన్ రెడ్డికి ఇంటికి నోటీసులు అందించారు. అయితే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద 20 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే 2017లో ఆయన సతీమణి రజనీ రెడ్డి పేరు మీద జీవన్ రెడ్డి లోన్ తీసుకోగా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే దీంతో అయితే 20 కోట్లతో 20 కోట్లు ప్లస్ వడ్డీ కలిపి మొత్తం 45 కోట్లు బకాయి ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. అయితే ప్రధానంగా చూసుకున్న ఇదిలా ఉండగా అంతకుముందు కూడా జీవన్ రెడ్డికి ఆర్టీసీ అలాగే ట్రాన్స్కో అధికారులు కూడా ఏకకాలంలో బకాయిలు చెల్లించాలని కూడా అతనికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి మాకు కనిపిస్తుంది. అయితే ఆర్మూర్ పట్టణం ఆర్టీసీకి బస్ స్టాండ్ పక్కనే జీవన్ రెడ్డి ఒక షాపింగ్ మాల్ ని ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆర్టీసీకి ప్రతి సంవత్సరం 50 లక్షల రూపాయలు చొప్పున కూడా అద్దె చెల్లించాలి. ఇంతవరకు డబ్బు చెల్లించలేదు. దీనికి మొత్తం కలిపి 7,23,70,807 అయింది. దీనికి మొత్తం డబ్బు చెల్లించాలి వారం రోజుల లోపల అని చెప్పి గడువు నోటీసులు ఇచ్చారు. దీంతో పాటు కూడా ట్రాన్స్కో అధికారులు కూడా తమకు ఇప్పటి వరకు కరెంటు బిల్లు ఇంతవరకు చెల్లించలేదు. దీన్ని మొత్తం కలిపి 2,57,20,000 రూపాయలు కూడా ఉందని చెప్పి కూడా ట్రాన్స్కో అధికారులు ఏదైతే జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ ఉందో దానికి కూడా కరెంటు కట్ చేసిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మొత్తం జీవన్ రెడ్డికి తన ఎమ్మెల్యే పదవి పోయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా శాఖల మీద శాఖలు తరుగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ఈ డబ్బులు 45 కోట్లు అలాగే చెల్లించాలని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నోటీసులు అందించడంతో కూడా ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టుగా ఇదివరకే షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో ఆయనకు కరెంటు బిల్ కట్టలేదని ఇదివరకే అలాంటి ఒక ప్రాబ్లం ఎదురవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇంకొక షాక్ కూడా తగిలింది. ఇప్పుడు 45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇవి రెండు వ్యవహారాల పట్ల అంటే ఆయన ఎలా స్పందిస్తున్నారు? ఇంతవరకు కూడా దీనిపై కూడా ఇంతవరకు జీవన్ రెడ్డి కూడా స్పందించని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆర్టీసీ చైర్మన్ సంబంధించి కూడా ఇంతవరకు కూడా ఈ ఆర్టీసీ అధికారులు కావచ్చు, ఇటు ట్రాన్స్కో అధికారులు మొత్తం 7 కోట్లు ప్లస్ 2 కోట్ల చిల్లర డబ్బులు, దీంతో పాటు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 45 కోట్లు కూడా చెల్లించాలని చెప్పి ఒక గడువు పెట్టారు, నోటీసులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా జీవన్ రెడ్డి ఇంతవరకు కూడా దీనిపై స్పందించని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద జీవన్ రెడ్డి దీనిపై ఇలాంటి స్పందిస్తారా లేకుంటే మొత్తం డబ్బులు చెల్లిస్తారా అని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుందని చెప్పవచ్చు. నవీన్, ఇప్పుడు చూసుకుంటే ఇది ఇంతకు ముందు మాజీ సీఎం అధికారులటువంటి నిర్లక్ష్యం అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అప్పటికి ఇంతవరకు ఇప్పటి నుంచి 2017 నుంచి
తార్ కాంప్లెక్స్ నిర్మించారు. దీంతో పాటు కూడా 2017 నుంచి కూడా డబ్బులు తీసుకున్నారు. 20 కోట్లు ఏదైతే తీసుకున్నారో ఒక స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద ఇంతవరకు ₹1 కూడా వడ్డీతో సహా చెల్లించని పరిస్థితి ఉంది. అయితే కేవలం అధికారంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో, దాంతో పాటు జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వాళ్ళకు భయపడి ఇంతవరకు కూడా అధికారులు స్పందించని పరిస్థితి ఉందని చెప్పి కూడా వీరు అంటే అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక లెక్క, అధికారం లేని సామాన్య ప్రజలకు ఒక విధంగా చూస్తారని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు మండిపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కేవలం అధికారం కోల్పోవడం, ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి సీఎం కావడంతో కూడా అధికారులు వీరిపై కూడా ప్రతిరోజు కూడా నోటీసులు ఇస్తున్న పరిస్థితి ఉందని చెప్పి, అదే ఎమ్మెల్యే ఈసారి గెలిచి బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో పాటు ఈ జీవన్ రెడ్డి మరోసారి గెలిస్తే మాత్రం వీరికి నోటీస్ ఇచ్చేవారని చెప్పి కూడా వీరు మండిపడుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు చూసుకుంటే అధికార హోదా ఉండి ప్రజల్ని పరిపాలించేటువంటి హోదాలో ఉండేటువంటి వ్యక్తి, ఒకరికి నిదర్శనంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇలా తప్పులు చేస్తుంటే అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఏంటంటే ఒక అధికారంలో ఉన్నారు, ప్రజలతోనూ ఎన్నుకున్న వాటి ప్రజాప్రతినిధి, ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలి. దాంతోపాటు ప్రజల డబ్బు ధనం ఏదైతే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకున్నారో ప్రజల నుండి డబ్బు వడ్డీల రూపంలో వచ్చిన డబ్బు అయితే దీనికి ఒక లోన్ తీసుకున్నప్పటికీ ఇంతవరకు డబ్బులు చెల్లించలేదంటే కార్పొరేషన్ కు సంబంధించి కూడా మోసం చేసినట్లుగా ఉందని చెప్పవచ్చు. అయితే ఖచ్చితంగా ప్రజాప్రతినిధి అంటే కూడా ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాలి. కానీ ఇట్లా డబ్బులు ఎగొట్టడం, ఇటు కరెంటు బిల్లు కట్టకపోవడం, దాంతోపాటు ఏదైతే ఆర్టీసీకి 7 కోట్ల చిల్లర బకాయి ఉండడం, దాంతోపాటు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా 45 కోట్లు చెల్లించకపోవడం ఏంటని చెప్పి కూడా, అది సామాన్యుడు ఈ డబ్బులు చెల్లించకుంటే ఎలా ఉంటుందని చెప్పి కూడా వీరు మండిపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఒక ఎమ్మెల్యే ఉండి ఇలాంటి తప్పులు చేయడం ఏంటని చెప్పి కూడా వీరు మండిపడుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొంత సమయంలోనే ఇలాంటి దొంగల్ని బయటకు తీశారంటే ఇంకా ప్రతి ఒక్కరు ఎవరెవరు ఉన్నారో అందరు చిట్టా విప్పేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అనవచ్చు. ఎందుకంటే ఇది సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో చేపట్టిన మొదటి రోజే, ఇక్కడ ఏ రోజు అధికారం చేపట్టారో తమ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే కూడా ఇక్కడ ఆర్టీసీ అధికారులు కావచ్చు, ఇటు ట్రాన్స్కో అధికారులు రంగం దిగి జీవన్ రెడ్డిపై కూడా ఏకకాలంలో దాడి చేశారు. అయితే డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. జీవన్ రెడ్డి కాదు, చాలా మంది కూడా ఇలాంటి మాజీ ప్రతినిధులు కూడా చాలా మంది ఉన్నారు. వీరిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొరడా రూల్పించే కూడా పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎవరైతే గత ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారు, ఎవరైతే అవినీతి పాల్పడ్డారో నాయకులు, వారి డబ్బు ఎవరైతే ప్రజా డబ్బుని సొంతగా వాడుకున్నారో వాళ్ళని నయా పైసతో సహా కక్కిస్తారని చెప్పి కూడా మొత్తం వారి బండారం బయట పెడతారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం చాలా సార్లు చెప్పాడు. అదే అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా కూడా రేవంత్ రెడ్డి పాటిస్తున్నారు. ఇది కేవలం జీవరెడ్డితో మొదలవుతుంది. ఇంకా చాలా మంది ఎవరైతే పందికొక్కుల ఇటు ప్రజల డబ్బును కాజేశారో వాళ్ళని మొత్తం నయా పైసతో కక్కిస్తారని కక్కించే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.